హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. ఉదయం ఇది మా టెర్రస్ పైన వచ్చేసి టైం 6:30 అవుతుందండి. ఆ టైంలో ఇలా ఉంటుందన్నమాట. పైన అంతా కూడా లైటింగ్ వచ్చేస్తుంది. వింటర్ సీజన్ అయితే కొంచెం డార్క్నెస్గా ఉంటుంది. అదే సమ్మర్ సీజన్ అయితే 5:30 కల్లా కూడా లైటింగ్ వస్తుందండి. కొంతసేపు వాకింగ్ అది చేసుకొని వచ్చాక 7 o'clockకి మాకు మినరల్ వాటర్ అయితే వస్తాయండి. మినరల్ వాటర్ అవన్నీ కూడా పట్టేసుకొని బయటంతా ముగ్గు అంతా ఎర్లీ మార్నింగే వేసుకుంటానండి. మనం 7 o'clock కల్లా కూడా ఎండాకాలం చక్కగా ఆరిపోతుంది. వాటరింగ్ కూడా మొక్కల మీద ప్రతిరోజు అయితే చేయను, కానీ 4 days 5 daysకి ఒకసారి చేస్తాను. మాకు డస్ట్ ఎక్కువ వస్తుందండి. డస్ట్ అంతా కూడా ఆ మొక్కల మీద మనం ఎంత వాటర్ పోసినా కూడా అవి ఒక మచ్చల్లాగా ఏర్పడిపోతాయన్నమాట. మనకి ఎప్పుడైనా మొక్కలపైన ఆ డస్ట్ అలా పేరుకుపోయిందంటే మొక్కలకు కావాల్సిన ఆక్సిజన్ అనేది మొక్కలు తీసుకోలేవన్నమాట. అలాంటప్పుడు తొందరగా చనిపోతూ ఉంటాయి. అందుకని ఎప్పుడైనా మనకి వీలున్నప్పుడు 3-4 డేస్కి మొక్కలంతా కూడా వాటరింగ్ చేసుకుంటే సమ్మర్ సీజన్లో మొక్కల్ని కొంచెం కాపాడుకోవచ్చు. ఈ చిన్న టిప్ అయితే ఎవరికైనా యూజ్ అయితే ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఎండాకాలం నేను తొందరగా ఇంటి పని అంతా అయిపోగానే మొట్టమొదటి చేసుకునేది దీపారాధన అండి. స్నానం అది అయిపోగానే దీపం పెట్టేసుకొని, ఈరోజు శుక్రవారం అన్నమాట, కనకదార స్తోత్రం చదువుకున్నాను. ఆ కనకాంబరాలు మాల పెట్టుకొని కనకదార స్తోత్రం చదువుతుంటే ఎంత బాగుందోనండి. ఆ వైబ్స్ అయితే ఎంత ప్రశాంతంగా అనిపిస్తాయన్నమాట. ఈ వాల్ డెకోర్ వచ్చేసి ఏదైనా ఫెస్టివల్ టైంలో ఇక్కడ దేవుళ్ళు అలా డెకరేషన్ చేస్తాను. వాషింగ్ మిషన్లో బట్టలన్నీ కూడా అయిపోయాయండి. అవన్నీ కూడా తీసేసి బయట ఆరేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఇలా వాషింగ్ మిషన్ నుంచి బట్టలు తీసాక ఇలా డోర్ ఓపెన్ చేసి పెట్టామంటే ఏదైనా స్మెల్ అలా ఉన్నట్లయితే క్లియర్ అవుతుంది. టబ్ వాష్ అయితే నేను మంత్లీ వన్స్ 15 డేస్కి ఒకసారి చేస్తానన్నమాట. ఈ పువ్వులు చూసారా, సువర్ణ పుష్పాలు అంటారు. ఇవి వాటర్ లేకుండా కూడా మా బాల్కనీలో అయితే ఆ సిమెంట్ ఆ సందులు ఉంటాయి కదా వాల్కి, వాటిల్లో పడేసి చక్కగా పూస్తున్నాయండి. అవి నాకు రోజు కూడా ఆ దేవుడికి మా ఇంట్లో పటాలకి అది సరిపోతుంది. మనం వేసుకున్న చెట్లు పూలు మనం ఆ భగవంతుడికి సమర్పిస్తే ఎంత బాగుంటుందోనండి. మన చేతులతో నీళ్లు పోసి పెంచిన చెట్లని. ఈలోపు బట్టలన్నీ కూడా ఆరేసేసుకుంటున్నాను. ఈ బట్టలన్నీ కూడా సమ్మర్ సీజన్ కాబట్టి ఒకదాని మీద ఒకటి వేసినా కూడా నాకు చక్కగా ఆరిపోతున్నాయండి. లేదంటే మాకు చుట్టూ చెట్లే ఉంటాయన్నమాట. ఎండాకాలం కాబట్టి అలా గబగబా ఒకదాని మీద ఒకటి వేసుకుంటున్నా. ఎప్పుడైనా మనం వింటర్ సీజన్ కానీ సమ్మర్ సీజన్ కానీ క్లాత్స్ షేడ్ అవ్వకుండా ఉండాలంటే డైరెక్ట్ ఎండలో కాకుండా కొంచెం ఇలా బాల్కనీస్ అలాంటి వాటిలో వేసుకున్నామంటే వేసుకునేప్పుడు కూడా మనం బట్టలు తిరగతిప్పి వేసుకోవాలన్నమాట. లేదంటే ఏదైనా దోమలు, ఈ సాలిపురుగులు ఉంటాయి కదా, స్పైడర్స్, ఇలాంటివన్నీ ఆ బట్టల పైన పడుతూ ఉంటాయి. దానివల్ల మనకు కొంతమందికి అయితే స్కిన్కి అలా పడక ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అవి అలాగే ఫోల్డ్ చేసి కప్బోర్డ్స్లో పెడుతుంటాము. అందుకని ఎప్పుడైనా బట్టలు ఆరేసేటప్పుడు మనం తిరగవేసి ఆరేసుకోవాలి. తర్వాత మనం తీసిన తర్వాత నీట్గా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. బట్టలకైతే సమ్మర్ సీజన్లో అస్సలు ప్రాబ్లం ఏమి ఉండదండి మాకు. ఈ బాల్కనీలు అంతా కూడా చక్కగా సరిపోతాయన్నమాట. ప్రతిరోజు కూడా వాష్ చేయను అనమాట, డే బై డే. ఈరోజు వాష్ చేశానంటే రేపు. ఈలోపు మొత్తం వంట కూడా అయిపోయిందండి. చింతకాయ దోసకాయ పచ్చడి చేశాను. ఇది వచ్చి ఉల్లిపాయ పకోడీ అనమాట. అందులో కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసానన్నమాట పెద్దవిగా. తర్వాత పెరుగు కూడా తోడు పెట్టాను. మీల్ మేకర్ కర్రీ అనమాట. మీల్ మేకర్ టమాటా ఉల్లిపాయ వేసి కొంచెం కొబ్బరి వేసి కర్రీ చేశాను. మనకి ప్రోటీన్ కావాలి కాబట్టి కొంచెం ప్రోటీన్ ఉన్నది కూడా ప్రతిరోజు మన ఫుడ్లో భాగం చేసుకోవాలి. రైస్ కూడా వంచేసాను. ఈ మధ్య ఏంటంటే రైస్ కుక్కర్లో అలా పెట్టట్లేదండి, మా ఇంట్లో ఇష్టపడట్లేదు అనమాట. అందుకని వంచటం స్టార్ట్ చేశాను. ఈ శనగలు వచ్చేసి ఫేషియల్ చేసుకోవచ్చండి మనం, అందుకే నానపెడుతున్నాను. ముడి శనగలు ఉంటాయి కదా, మనం ఎప్పుడైనా గుగ్గిళ్ళకి అలా నానపెడతాం కదా, ఆ శనగల్ని మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసేసుకొని వాటర్లో నానపెట్టుకోవాలి. ఒక 6-7 అవర్స్ నానిన తర్వాత మెత్తగా పేస్ట్ వేసుకొని అందులో కొంచెం పసుపు వేసేసుకొని ఫేస్ అంతా కూడా మనం స్క్రబ్బర్ లాగా చేసుకున్నామంటే డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి అన్నమాట స్కిన్ పైన.
ఆ తర్వాత అంట్లు అనమాట. ఒక దాని తర్వాత ఒకటి పండ్లు. పనామైతే మాకసలు రోజు మార్చి రోజు అట్లా ఆపేస్తుందండి. ఒక్కొక్కసారి పనున్నప్పుడు, ఎక్కువ పనున్నప్పుడే ఆపుతారండి పనోళ్ళు ఎవ్వరైనా కూడా. మీకు కూడా అంతేనా? నాకైతే ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు కానీ, ఇంట్లో ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు కానీ, అలాంటప్పుడే ఆపేస్తూ ఉంటారు. ఈ మధ్య అయితే రెగ్యులర్‌గా అటెళ్ళాలి, భోజనాలకెళ్ళాలి, పప్పన్నంకెళ్ళాలి అని ప్రతిరోజు కూడా ఏదో ఒక సెలవు చెప్తూనే ఉందండి. ఒకరోజు చేసిందంటే 2 రోజులు అట్లా నాకు రెగ్యులర్‌గా వచ్చిందనుకోండి, మూడో రోజు అలా పాప దగ్గరికెళ్ళాలని ఏదో ఒకటి అలా వంకలు చెప్తూ ఉంటారండి. అందులో మళ్ళీ 1 ఇయర్ కూడా కాలేదు. అప్పుడే శాలరీస్ కూడా పెంచేస్తున్నారు. చేసుకోలేక పెట్టుకోవటమే కానండి, ఏదైనా ఒక పనికి హెల్ప్ ఉంటాదనేసి. అస్సలు మనం చేసుకున్నట్లు మనం నీట్‌గా ఇల్లు కానీ, అంట్లు కానీ మనం క్లీన్ చేసుకున్నట్లు వాళ్ళు చేయరండి. ఎప్పుడైనా ఒక్కరోజు రాకపోతే ఆ అంట్లు కడిగినా కూడా మిక్సీ గిన్నెలు కానీ, నైఫ్స్, స్పూన్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ ఒక లేయర్‌లాగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇల్లు కూడా అంతేనండి. సోఫాల కింద కానీ, కుర్చీల కింద కానీ సరిగ్గా వంగరు, తుడవరు. అలా ఏదో అలా అలా చేసేసి మనిషి ఉంటే ఒకలా, మనిషి లేకపోతే ఒకలా చేస్తూ ఉంటారు. ఎంతైనా మనం ఇంటి పని మనం చేసుకున్నట్లుగా బయట వాళ్ళైతే ఏదో వాళ్ళ పని చేసినట్లుంటుంది కానీ సొంత పనిలాగైతే చేయరు కదా! అదివరకు నాకొక హిందీ ఆవిడ చేసేదండి అనిత అని. చక్కగా చేసేదండి. అసలు పని కూడా కాసేపు మాట్లాడేది, కబుర్లు చెప్పేది. ఈలోపు గ్యాస్ కూడా వచ్చేసింది. గ్యాస్ సిలిండర్ అయితే 938 అని వచ్చింది. మెసేజ్ అయితే వీళ్ళు మాకు తీసుకునేదే పైకొచ్చి మిద్ది మీదకి కొంచెం మాకు దూరం ఉంటుంది కదా! వీళ్ళొచ్చి 970 ₹970 అయితే తీసుకుంటున్నారు. వాళ్ళు పైకి తీసుకురావటం కానీ, మాకొక సిటీ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందనమాట. దాని చార్జెసో మరి తెలీదు. ఎంతైనా కూడా గ్యాస్ కోసం అది స్టోర్ పెట్టుకోవాల్సొస్తుందండి. ఇప్పుడు యుద్ధమని, అదని, ఇదని. హెన్నా కూడా ఇలా నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాననమాట. మనకెప్పుడైనా ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు ఇలా వచ్చినట్లయితే హెన్నా కలుపుకోవటానికి కానీ, ఇలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు. అన్ని పనులన్నీ అయిపోగానే బిస్కెట్స్ ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటానండి. కావాలన్నప్పుడు ఎవరికి కావాలంటే అలా తీసుకొని తినటానికి వీలుగా ఉంటుందని. కిచెన్‌లో పెడితే మా వాళ్ళు అస్సలు చూడరండి. డైనింగ్ టేబుల్ మీద అందుబాటులో ఉంటేనే చూస్తారు. పువ్వులు కూడా ఎండాకాలం తొందరగా పాడైపోతున్నాయండి. బంతి పూలైతే పాడవట్లేదు కానీ చేమంతులు అవి పాడైపోతున్నాయి. అవి కూడా మార్చాలి. ఈ ఎండాకాలం ఎక్కువగా వాటర్ అది ఇంకా పువ్వులు అవి వేయనండి. ఒక ప్లాస్టిక్ ఇవి ఉంటాయి కదా! లోటస్ ఫ్లవర్స్ అవైతే ఒక్కొక్క ఉర్లీ బౌల్‌లో అలా వేసి పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. Please like, share, subscribe my channel Tulasi Vibes.